వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. ఈరోజు భారతదేశంలో పౌర విమానయానానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంక్షోభం తలెత్తింది. ఈ సంక్షోభం వెనక అసలు ఏం జరుగుతుంది, నిజంగా దీని వెనక ఏదైనా కుట్ర ఉందా, లేకపోతే కార్పొరేట్ శక్తులు ఏమైనా దీని వెనక పనిచేస్తున్నాయా? దీంతోపాటు కొంతమందిని టార్గెట్ చేసుకొని ఈ కుట్రని నడుపుతున్నారా అనేటటువంటి అనుమానాలు రోజు రోజుకు బలపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవంగా ఈ ఇండిగో సంక్షోభం, పౌర విమానయాన సంక్షోభం అసలు ఎందుకు భారతదేశం మీద ఇంత ప్రభావాన్ని చూపిస్తోంది? ఏకంగా పౌర విమానయాన శాఖ మంత్రినే టార్గెట్ చేసేటటువంటి సిచ్యువేషన్లోకి ఆయన్ని రాజీనామా చేయాలనేటటువంటి డిమాండ్లోకి వెళ్ళడానికి అసలు కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా ఒకసారి మనం చర్చిద్దాం. సో దీనిలో అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటి ఈ అంశాలు అంటే, వాస్తవంగా ఇండిగోకి సంబంధించినటువంటి గుత్తాధిపత్యం, ఇండిగోకి సంబంధించినటువంటి కార్పొరేట్ విశృంఖలత్వం, సో ఇవన్నీ కూడా కలిసి ఇండిగో చేసినటువంటి అతిపెద్ద తప్పిదం ఈరోజు భారతదేశ పౌర విమానయానాన్ని సంక్షోభం వైపు నెట్టింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఈ మొత్తం వ్యవహారంలో మొదటి ముద్దాయి అనాలా, లేకపోతే నిందితుడు అనాలా, లేకపోతే ప్రధాన కారణం అనాలా అనేది పక్కన పెడితే, వాస్తవంగా దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఇండిగో సంస్థ. ఎందుకు ఇండిగో సంస్థ అంటున్నానంటే, ఈ ఇండిగో అనేటటువంటి సంస్థ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పౌర విమానయాన రంగంలో అతిపెద్ద వాటా కలిగినటువంటి ప్రైవేటు సంస్థ ఇది. సో భారతదేశంలో మొత్తం 670 విమానాలు ప్రతిరోజు కూడా తిరుగుతూ ఉంటే, అందులో 417 విమానాలు కేవలం ఇండిగోకి సంబంధించినటువంటి విమానాలే ఉన్నాయి. అంటే దగ్గర 63% విమానాలు, దేశంలో తిరిగేటటువంటి విమానాలు 63% ఇండిగోకి సంబంధించినటువంటి విమానాలే ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే గుత్తాధిపత్యం ప్రస్తుతానికి ఇండిగో సంస్థ చేపట్టినటువంటి పరిస్థితి. సో దీంతో అనుకోకుండానే వాళ్ళు తెలియనటువంటి ఒక గర్వమో, లేకపోతే నిర్లక్ష్యమో, లేకపోతే ప్రభుత్వం అంటే భయం లేకపోవడమో, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 2200 సర్వీసుల్ని ఈ ఇండిగో సంస్థ ప్రతిరోజు కూడా నడుపుతోంది. అందులో ఒక్కొక్క విమానం దాదాపు 5 నుంచి 6 సర్వీసులు కూడా నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. భారతదేశంలోనే 90 ప్రాంతాలకి ఇండిగోకి సంబంధించినటువంటి విమాన సేవలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 40 దేశాల్లో ప్రస్తుతానికి ఇండిగో సేవలను కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే 63% పౌర విమానయాన రంగంలో వాటా ఉన్నటువంటి ఈ ఏదైతే ఇండిగో సంస్థ ఉందో, ఇండిగో సంస్థ గుత్తాధిపత్యము, నిర్లక్ష్యము ఈరోజు పౌర విమానయాన శాఖని, పౌర విమానయానాన్ని సంక్షోభంలో పడేసింది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సరే, అసలు ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది, కారణాలు ఏంటి అనేది మనం కానీ ఒకసారి కానీ చూస్తే, ఇటీవల విమానాలకు సంబంధించినటువంటి భద్రత విషయంలో అనేక రకాలైనటువంటి అంశాలు మనకు స్పష్టంగా తెలుస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ అంటాం. ఈ డీజీసీఏ అనేది భారత పౌర విమానయానానికి సంబంధించినటువంటి పర్యవేక్షించేటువంటి సంస్థ. అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం. సో ఈ డీజీసీఏ ఏం చేసింది అంటే, 2024 జనవరిలో ఒక కొత్త విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఏంటంటే ఎఫ్డిటిఎల్ అంటాం. ఈ ఎఫ్డిటిఎల్ అంటే ఏంటంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అంటాం అనమాట. అంటే ఒక ఫ్లైట్కి సంబంధించి డ్యూటీస్ విషయంలో ఎలాంటి చర్యలు ఉండాలి అనేటటువంటి దాని మీద కొత్త నిర్ణయం తీసింది. ఏంటి ఆ నిర్ణయం అంటే, పైలట్లకు సంబంధించినటువంటి వాళ్ళ పని దినాలకు సంబంధించి, పని గంటలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇందులో ప్రముఖంగా చెప్పడం జరిగింది. సో ఈ నిబంధన పెట్టకముందు ఎలా ఉండేది అంటే, వారంలో ఒక పైలట్ దగ్గర 5-6 రోజుల పాటు నైట్ డ్యూటీలు చేసేటటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ నిబంధన వచ్చిన తర్వాత కేవలం 2 రోజులు మాత్రమే నైట్ డ్యూటీలు చేయాలి. అంతేకాకుండా అంతకుముందు 48 గంటల పాటు వారంలో అతను పనిచేసేటటువంటి పరిస్థితి. కానీ ఈ నిబంధన వచ్చిన తర్వాత 36 గంటలు మాత్రమే పనిచేయాలని చెప్పేసి నిబంధన పెట్టారు. ఈ నిబంధన పెట్టడంతో పాటు 2025 జూలై నాటికి, అంటే ఈ నిబంధన తీసుకొచ్చింది ఎప్పుడు, 2024 జనవరిలో, కానీ దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పేసి 1.5 సంవత్సరం దగ్గర ఈ డీజీసీఏ విమానయాన సంస్థలన్నిటికీ కూడా టైం ఇచ్చింది. అంటే దీనికి అనుకూలంగా మీరు పైలట్ను నియమించుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా చేయాలి అంటే దగ్గర 417 విమానాలు నడుపుతూ ఉన్నటువంటి ఇండిగోకి దాదాపుగా కూడా ఒక 350 నుంచి 400 మంది పైలట్లను అదనంగా నియమించుకోవాల్సినటువంటి పరిస్థితి. సో అదనంగా నియమించుకోవాలంటే భారీ ఎత్తున ఖర్చు అవుతుంది. దీంతోపాటు అనేక రకాలైనటువంటి అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి. దీంతో ఏం చేసిందంటే సర్దుబాటు చేస్తూ వచ్చిన తర్వాత ఇటీవల అంటే గత నెల నవంబర్లో ఏం చేసిందంటే డీజీసీఏ దీని మీద చాలా సీరియస్గా
యాక్షన్ తీసుకుంది. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్డిటిఎల్కి సంబంధించినటువంటి నిబంధనలు పాటించాల్సిందే, పాటించిన సంస్థల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించింది. దీంతో ఇండిగో ఏం చేసిందంటే, అరే ప్రజలంతా మా వైపు ఉంటారు, మేమే గుత్తాధిపత్యం ఉండేది, సో మేము కానీ ఫ్లైట్లు కానీ ఆపేస్తే వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి బెదిరింపు ధోరణి ప్రదర్శించింది. అందులో భాగంగా ఏం చేసిందంటే, మీరు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే మేము ఏం చేయలేం, అవసరమైతే ఇప్పటివరకు బుక్ అయినటువంటి విమానాలని కూడా రద్దు చేస్తాం, లేకపోతే క్యాన్సిల్ చేస్తాం, కాకపోతే ఆలస్యంగా నడుపుతాం, కాబట్టి మేమేమీ చేయలేమని చెప్పేసి ఒక రకమైనటువంటి బెదిరింపు ధోరణికి దిగినటువంటి పరిస్థితి. సో ఈ బెదిరింపు ధోరణికి దిగినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది కుదరదు, ఖచ్చితంగా ఎఫ్డిటిఎల్కి సంబంధించినటువంటి నిబంధనలు పాటించి తీరాల్సిందే, ఆ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పేసి డీజీసీఏ ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. దీంతో ఏం చేసిందంటే, మీరు పరిస్థితి అలా ఉందా, సో మా మీదే మీరు గుత్తాధిపత్యం, మా మీదే మీరు చర్యలు తీసుకునే స్థాయికి వస్తారా, సరే ఏం చేద్దాం చూద్దామని అని చెప్పేసి మెల్లగా ఫ్లైట్లు రద్దు చేయడము, ఫ్లైట్లు ఆలస్యం చేయడం స్టార్ట్ చేసింది. దీంతో ఏమైపోయింది అంటే, దగ్గర 63% విమానాలు, దేశంలో నడిచే విమానాల్లో ఇండిగోకు ఉండడం వల్ల, ఇండిగో ఇలాంటి పనికిమాలిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏమైంది అంటే, చాలామంది ప్రయాణికులు ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లో ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఇది జరగడం వల్ల ఏమైంది అంటే, వెంటనే దీని టార్గెట్ రామ్మోహన్ నాయుడు, ఎవరైతే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఉన్నాడో ఆయనకి టార్గెట్ చేశారు. ఆయన టార్గెట్ చేస్తే ఆయన రాజీనామా చేయాలి, ఆయన చేతగానితనము, ఆయన దీన్ని కనీసం పట్టించుకోలేదు అని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఎందుకని ఇలాంటి పరిస్థితి జరిగింది, ఎందుకని దీని వెనక ఏదైనా కుట్రదాగా ఉందనేది మనం కానీ చూస్తే, ఇప్పుడు ఇండిగో గుత్తాధిపత్యాన్ని ఆపడం ఒక ఎత్తు, ఎట్ ది సేమ్ టైం ఇండిగోని కాపాడడం. ఈ నేపథ్యంలో ఏం చేశారంటే, ఇటీవల మనం చూసాం నేషనల్ మీడియాలో ఒక టీడీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి మాట్లాడుతూ, నారా లోకేష్ పౌర విమానయాన శాఖకు సంబంధించి ఈ ఇష్యూని పర్యవేక్షిస్తున్నారు అనడం జరిగింది. వెంటనే ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం వెంటనే దాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆ విధంగా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కొంతమంది చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో దీన్ని బట్టి చూస్తుంటే ఏమర్థం అవుతుంది, ఖచ్చితంగా ఇది ఒక పెద్ద కుట్ర దాగి ఉంది. ఇందులో ఇండిగోని సైడ్ చేయాలి లేదా ఇండిగోని కాపాడాలి. ఇండిగోని సైడ్ చేస్తే కొత్త కార్పొరేట్ శక్తులు విమానయాన రంగంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండిగో గుత్తాధిపత్యాన్ని దీని మీద లేకుండా చేసేటటువంటి ప్రయత్నం ఒక పక్క, రెండోది ఇండిగోని కాపాడడం. ఇండిగోని కాపాడాలి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రచ్చను పక్కకి తీసుకొచ్చి దీన్ని ఏదో ఒక పొలిటికల్ పార్టీకో లేకపోతే ఆ శాఖ మంత్రికో అటాచ్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఇప్పటికే రామ్మోహన్ నాయుడు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని కోట్ల రూపాయలను ప్రయాణికులకి రీఫండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇండిగో మీద కఠిన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే లైసెన్స్ కూడా రద్దు చేస్తామనే దిశగా ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆయనకి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే అమిత్ షా కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి. సో కేంద్ర పెద్దలు కూడా ఆయనకి అండగా నిలిచారు, ఈ సంక్షోభాన్ని నివారించాలని చెప్పేసి కూడా ఆయనకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ఒక పక్క చూస్తుంటే, కొత్త వ్యక్తులు లేదా కొత్త కార్పొరేట్ శక్తులు ఇప్పుడు పౌర విమానయాన రంగంలోకి మెల్లమెల్లగా వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించి, విమానాలకు సంబంధించి కానీ కొన్ని వివరాలు కానీ చూస్తే, మనం కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అనేది ఉండేది గతంలో. 2012లో అది మూతపడిపోయింది, ఎందుకంటే అప్పులైపోయారు. సో ఆ కింగ్ఫిషర్ విమానం మనం చూసాం, ఎర్రగా భలే ఉండేవన్నమాట ఆ విమానాలు. సో అది మూతపడినటువంటి పరిస్థితి. సో ఈ రోజు వచ్చిన సంక్షోభం కాదు ఇది. ఈ సంక్షోభాలు పౌర విమానయాన రంగంలో ఇలాంటి సంక్షోభాలు జరుగుతూనే ఉన్నాయి, సంస్థలు మూతపడుతూనే ఉన్నాయి, కొత్త సంస్థలు వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇండిగో గుత్తాధిపత్యం వల్ల ఇక్కడ పెద్ద సమస్య వచ్చినటువంటి పరిస్థితి. సో అందుకే అప్పుడప్పుడు అంటుంటారు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి, ఈ ప్రైవేటు సంస్థలు గుత్తాధిపత్యం కానీ వాళ్ళ చేతిలో కానీ వెళ్తే ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి వాదన ఎందుకు వస్తుందంటే, ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే మంచిది అనేటువంటి ఉద్దేశంతో అదొక చర్చ సపరేట్గా జరుగుతుంటుంది. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే, 2012లో నేను చెప్పినట్టు ఇందాక కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడినటువంటి పరిస్థితి. అలాగే 2008లో ఎయిర్ డెక్కన్ అనేటటువంటి ఒక ఎయిర్లైన్స్ ఉండేది. సో అది కూడా కింగ్ఫిషర్ దాన్ని ఎక్వైర్ చేసింది, ఆ తర్వాత అది కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి, అనేక రకాలైనటువంటి నష్టాలు చవిచూసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పారామౌంట్ ఎయిర్వేస్, ఇది కూడా 2010లో ఆగిపోయినటువంటి ఒక విమానయాన రంగ సంస్థ. అలాగే ఎండిఎల్ఆర్ ఎయిర్లైన్స్, ఇది 2009లో ఇది ఆగిపోయింది. అలాగే సహారా ఎయిర్
సహారా అని రెండు ఉండేవి. మనం చూసేవాళ్ళం సహారా ఎయిర్లైన్స్ అని చెప్పేసి. సో అది కూడా ఆ తర్వాత జెట్ ఫ్లైట్గా మారింది. ఆ తర్వాత అది కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. దీంతోపాటు జెట్ ఎయిర్వేస్ అనేది ఒకటి ఉండేది. ఇది 2019లో ఈ జెట్ ఎయిర్వేస్కి సంబంధించినటువంటి సంస్థ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. అలాగే గో ఫస్ట్ గో ఎయిర్ అని ఉండేది. ఇది వచ్చేసి కొన్ని ఇబ్బందులు రావడం వల్ల ఐపీ పెట్టడం, తర్వాత వచ్చేసి ఇంజన్ సప్లైకి సంబంధించిన ఇష్యూస్ రావడం, దీని ద్వారా ఏమైందంటే 2023లో ఇది కూడా ఆగిపోయింది. ఎయిర్ ఏషియా ఇండియా ఇది వచ్చేసి ఎయిర్ ఇండియాలో కలిసింది. అలాగే విస్తారా ఇది కూడా ఎయిర్ ఇండియాలో కలిసినటువంటి పరిస్థితి. సో విమానయాన రంగంలో ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో విమానయాన సంస్థలన్నీ కూడా ఇలాంటి అప్పులు పాలవడము, వాళ్ళ ఆపరేషన్స్లో సరిగా లేకపోవడం వల్ల నష్టాల పాలవుతున్నారు. సో ఈ నష్టాల పాలవడం వల్ల గతంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఎయిర్లైన్ సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. దీంతో ఏమైపోయింది అంటే ఇక్కడ ఇండిగోకి ఒక మంచి అవకాశం దొరికింది. ఇండిగోకి మంచి అవకాశం దొరికి వీళ్ళు ఇక్కడ గుత్తాధిపత్యం చెలాయించడానికి ఒక మంచి ఛాన్స్ దొరికింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా నడుపుతూ వచ్చారు. ఇప్పుడు డీజీసీఏ తీసుకున్నటువంటి నిబంధనలతోటి ఏం చేయాలో పాలుపోనటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఒకప్పుడు ఇండిగో ఇష్టానుసారంగా అంటే ఒక సంస్థకి సంబంధించి ఒక ఎంప్లాయీ రాసినటువంటి లేఖలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఒక సంస్థ గుత్తాధిపత్యంతో అంటే ప్రజలు మాతోనే ఉన్నారు, మేము విమానం రద్దు చేస్తే ప్రజలు ఎయిర్పోర్ట్లో ఆగిపోతారు, సో కాబట్టి ప్రజలంతా కూడా మాతోనే ఉన్నారు, మాకేమైద్ది లేనేటటువంటి అహంకారంలో నుంచి ఒక సంక్షోభాన్ని సృష్టించి ఈరోజు ఇదే ఇండిగో సంస్థ నాశనం కావడానికి తనకు తానుగా వేసుకున్నటువంటి ఒక వ్యూహ రచనే ఈరోజు జరుగుతున్నటువంటి సంక్షేమం అనేది తెలుస్తుంది. దీని వెనక కూడా పెద్ద కుట్ర దాగి ఉంది. కొత్త సంస్థలు రావడం లేదా ఇండిగోని కాపాడడం, ఈ రెండు అంశాల మీదే ప్రస్తుతానికి భారత పౌర విమానయాన రంగం మీద ఒక కుట్ర అయితే జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది వాటి ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.